హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. దేవరకొండ లంబడతాండ. ఇది ఎక్కువగా లంబడోళ్ళు ఉంటారు దేవరకొండ అనేది, అది తెలిసిన విషయమే. దేవరకొండలో అంటే ఆ దేవరకొండ కూడా ఒక చరిత్ర ఉంది. ఆ దేవరకొండ లోపల ఒక బావి ఉండేది. ఆ బావిలో ఏం వేసినా బంగారంగా మారేదంట. ఏం వేసినా బంగారంగా మారేది. ఎంత కిందికి దిగితే నీళ్ళు అంత లోతుకి వెళ్ళేటివంట. ఆ కథ మనం తర్వాత తెలుసుకుందాం. సో దేవరకొండ స్పెషల్ అది. సో అసలు విషయానికి వస్తే, ఈ దేవరకొండ లంబడతాండ రోడ్లో, ఈ తాండా రోడ్లో ఓ ఘటన జరిగింది. ఇది మన 1997లో. అప్పట్లో రమేష్ అని ఒక అతను స్కూటర్ ఎల్ఎంఎల్ వెస్పా మీద డబ్బులు కలెక్షన్ చేసుకుందామని వెళ్తున్నాడు అక్కడికి. ఇప్పుడు అంతా ఆన్లైన్ పేమెంట్ అయింది. అప్పట్లో ఆన్లైన్ పేమెంట్ లేదు. ఏది కావాలన్నా ఊరు వెళ్ళాలి, లేకపోతే ఉత్తరాలు రాయాలి. అయితే నేరుగా ఎల్ఎంఎల్ వెస్పా మీద కలెక్షన్కి పంపించింది. అది ఏంది, అతను ఒక బట్టల దుకాణం నుంచి బయలుదేరాడు. ఆ బట్టల దుకాణం వాళ్ళు అక్కడికి వస్త్రాలు సప్లై చేసినందుకు వాళ్ళు డబ్బు తిరిగి ఇవ్వాలంటే ప్రతి నెలకు ఒకసారి పంపిస్తారనమాట షాప్ నుంచి ఒక అతను. ఈసారి రమేష్ వెళ్ళాడు. ప్రతిసారి సేటు వెళ్ళేవాడు, సేటు కారులో వెళ్ళేవాడు, కారులో వచ్చేవాడు. కానీ ఈసారి సేటు కుదరలేదు. రమేష్కి ఆ దుకాణంలో పనిచేసి రమేష్ అని అతనికి పంపించాడు. ఆ రమేష్ వెళ్ళడం ఫస్ట్ టైమే, ఆ ఊరు ఫస్ట్ టైమే. కానీ అతనికి సంబంధించిన చుట్టాలు వాళ్ళు ఆ రూట్లోనే ఉంటారు. దేవరకొండకు వెళ్తుంటే మార్గమధ్యలో మాల్ అనేది ఒక ఏరియా వస్తుంది. ఆ మాల్ దాటినాక అక్కడక్కడ వాళ్ళ చుట్టాలే ఉంటారు. అందులో ఒకరిద్దరికి, అరే నేను అటువైపు వస్తున్నాను రా అని చెప్పేసి చెప్పాడు. ఎప్పుడు వస్తున్నారా అంటే, పలానా టైంలో ఈవినింగ్ మధ్యాహ్నం టైంలో వస్తాను రా అంటే, సరే నువ్వు రా, మనం హాయిగా కోసం మాట్లాడుకుందామంటే, ఒరే నాకు జర దగ్గర నుండి చూపించాలరా, అక్కడ ఏరియా అడ్రస్ తెలియదు, అక్కడ ఈ పలానా అడ్రస్ ఉంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో తెలియదు, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే, దేనికి ప్రాబ్లం అంటే డబ్బులు వసూలు చేసుకోవాలని. అప్పట్లో 15,000 రూపాయలు తీసుకురావాల్సింది, అవే ఎక్కువ. ఇక అసలు విషయానికి వెళ్తే, అసలు ఏం జరిగిందంటే, అతను వేస్పా మీద వెళ్తున్నప్పుడు ఫ్రెండ్స్ అతన్ని పట్టుకున్నారనమాట. ఫ్రెండ్స్ అతన్ని పట్టుకొని, అరే లేకలేక వచ్చావు, ఊరికి మొదటిసారి వచ్చావు, ఇక నడరా కూర్చొని చక్క బోటి పేగులు తీసుకొని కళ్ళు తాగుదాం రా అని చెప్పేసి ఆ రమేష్ అతని స్నేహితులు ఆ రమేష్ని తీసుకొని నేరుగా ఇంటి ఆ పైకప్పు పైన అంటే ఆ మిద్దె మీదకి తీసుకెళ్తే అప్పట్లో మట్టి గోడలు, మట్టి ఇల్లు ఉంటుండే, చక్కగా ఉంటుండే, ఊరు సైలెంట్గా ఉండేది, చెట్ల ఆకులు సప్పుడు తప్ప మరొక సప్పుడు వచ్చేది. అలా వెళ్తున్న రమేష్కి ఆ రోజు రాత్రి అంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాక సాయంత్రం స్నేహితుడింటికి చేరుకున్నాక స్నేహితులంతా కలిసి గుమ్మిగూడి, అరే ఫస్ట్ టైం వచ్చాడు లేకలేక వచ్చాడు రా మన స్నేహితుడు మనవాడే చెప్పి అక్కడ స్నేహితులు బంధువులు అందరూ ఉంటారు. అందరూ ఏకమయ్యారు. ఇక ఏముంది, రమేష్ని పట్టుకున్నారు. నర్రా మా ఊరికి వచ్చావు, మేము మర్యాద చూడరా అని చెప్పేసి కళ్ళు, మేకకాళ్ళు, తలకాయ, బోటి అన్నీ వండి పెట్టి చక్క ఓ కళ్ళు కుండను ఎత్తుకొచ్చారు. తాటి కళ్ళు కుండను ఎత్తుకొచ్చి హాయిగా కూర్చొని 10 మంది మంచిగా బోటి కూరలు, తలకాయ కర్ర తింటూ రమేష్కి తినిపించి మంచిగా కళ్ళు తాగారు. రమేష్కి కూడా కళ్ళు అంటే పంచప్రాణం. ఇక అదేముంది, దొరికిందే సందనుకొని ఇక ఈయనక తీశాడు. ఒక కుండ సరిపోలేదు, మరో 3 కుండలు తెప్పించారు. ఆ కళ్ళు ముంతలు తెచ్చుకొని హాయిగా తాగుతూ వాళ్ళ భవిష్యత్తులో జరిగినాయి, గతంలో జరిగినాయి, చిన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలను తలుచుకుంటూ నవ్వుతూ ఉన్నారు. హాయిగా చేసిన తర్వాత ఆ పార్టీ అయిపోగానే ఇక రమేష్, లేరే వెళ్ళాలరా, మరీ మంది ఎక్కువైతే నాకు మరి కళ్ళు తిరుగుతాయి, ఇక్కడ పండుకోవాల్సి వస్తుంది, తొందరగా వెళ్ళాలరా అంటే, అరే సేట్లు మస్తు చెప్తారా, అట్లా ఏం కాదు, పొద్దున పోదు రాత్రి పండుకో, మధ్యాహ్నం వచ్చి ఈ రాత్రి ఏం పోతావురా, చీకట్లో మంచిది కాదురా రూట్లో, అది నిర్మానుష్యంగా ఉంటుందిరా నాయన, వద్దు. ఆ ప్లేస్ కూడా మొన్ననే ఒక అమ్మాయి చనిపోయిందిరా, ఎందుకు చనిపోయిందో తెలియదు, ఆ రోడ్డు పక్కనే చనిపోయి రక్తం కక్కుందంటే పాము కాటేసిందని అనుకున్నాం, కానీ ఆ అమ్మాయికి పాము కాటేయలేదు. ఎందుకు చనిపోయిందో తెలియదు. అక్కడే జామకాయల గంపను ఎత్తుకొని పోతూ అక్కడే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ అమ్మాయి అక్కడ రాత్రిపూట దయ్యమే తిరుగుతుందని మనోడు కూడా అన్నాడు. అవన్నీ నేను నమ్మనరా, దయ్యాలు భూతాలేంటి, వెళ్ళొస్తాను ఏం కాదంటే, స్నేహితులు ఎంత చెప్పినా వాడించకుండా, సర్లేరా ఈసారి వచ్చావులాగా మాతో పార్టీ చేసుకున్నా, కానీ మరోసారి మొత్తం మాత్రమే వదిలిపెట్టంలో 2 రోజులు మా ఇంటి దగ్గర ఉండాల్సిందే అంటే,
సర్లే నేను నెక్స్ట్ టైం వస్తే ఖచ్చితంగా ఉంటాను రా అని చెప్పేసి స్నేహితులు చెప్పిన వారించకుండా ఆ రోజు రాత్రి 11 గంటలకు బయలుదేరాడు. వెళ్ళే కాస్త దూరం వెళ్ళాక, అంటే వాళ్ళ స్నేహితుల నుంచి ఒక 10 అడుగుల దూరం వెళ్ళాక మళ్ళీ గుర్తుకొచ్చింది, అరే నాకు అడ్రస్ తెలియదురా ఈ చీకట్లు అంటే. నీకు తిక్కగా ఉందిరా, ఈ రాత్రి పూట ఎవరన్నా డబ్బులు ఇస్తాడరా, ఈ చీకట్లో ఎవర్రా డబ్బులు ఇచ్చేటోడు, మీకేం మత్తెక్కిందిరా, అరే కళ్ళు తాగితే మాకు కాదురా మందెక్కింది, నీకెక్కింది, సప్రాక వాడుకో, ఉదయం పంపిస్తా, నువ్వు చెప్పిన ఇల్లు నాకు తెలుసురా, ఆ పెద్ద మనిషి నాకు తెలిసినోడు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ రమేష్ని తీసుకెళ్తామని అనుకున్నాను. కానీ రమేష్ ఏం చేశాడంటే లోనికి వెళ్ళాడు, పడుకుందామని కూర్చున్నాడు. అప్పట్లో రమేష్కి ఫోన్లు ఏమి లేవు కాబట్టి ఫోన్ కూడా లేదు రమేష్ దగ్గర. ఎలా అని చెప్పేసి ఏం చేశాడంటే ఆ ఊర్లో పబ్లిక్ బూత్, ఫోన్ బూత్ ఉండేది, ఆ పబ్లిక్ బూత్ దగ్గరికి వెళ్ళి వీళ్ళ షాప్ నెంబర్కి ఫోన్ మాట్లాడాడు. సార్ ఇలా వచ్చాను సార్, మరి చీకటి అయిపోయిందంటే, ఇప్పుడు చీకట్లో ఏం వెళ్తావులే, అసలు వాళ్ళు కూడా లేరంట, ఇక్కడ ఫంక్షన్కి వెళ్ళారంట, వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి రాత్రి 2 అవుతుంది, 2 గంటలకు ఏం వెళ్తావు, మార్నింగ్ వెళ్తులే, మార్నింగ్ వెళ్ళి ఎందుకు ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే, తను మా స్నేహితుల దగ్గర ఉన్నా సార్, మా స్నేహితులు బంధువులు ఇక్కడ నాకు తెలిసిన ఉన్నారంటే, సర్లే నువ్వు రాత్రి అక్కడే పడుకో, పొద్దున వెళ్ళంటారు. అయితే మరుసటి రోజు ఆ రోజు రాత్రి స్నేహితులే పడుకుని హాయిగా మాట్లాడుతూ స్నేహితులు నిద్రపోతాడు. ఇక స్నేహితుల బంధువులంతా కలిసి రమేష్ని ఉదయం తెల్లారగానే మొహం కడిగిన తర్వాత టీ బిస్కెట్లు ఇస్తారు. టీ బిస్కెట్లు తాగి రమేష్ అక్కడి నుంచి మెల్లగా నేరుగా ఆ పెద్ద మనిషి దగ్గర బయలుదేరుతాడు. అదే రా అని చెప్పేసి ఓ స్నేహితుడు ఒకడు వెంటే వచ్చి దూరం నుంచి చూపిస్తాడు, అరే అదే ఏరియాలరా, ఆ ఏరియాలో పోయి ఈ పేరు చెప్తే, ఆ పలానా పేరు చెప్తే ఎవరైనా చూపిస్తారా వాళ్ళ ఇల్లు, ఎందుకంటే నేను అంత ఎక్కడ దూరం రాలేనురా, మళ్ళీ నాకు లాంగ్ అయిపోతుంది అని చెప్పి స్నేహితుడు మధ్యలో దిగిపోయి వెళ్ళిపోయాడు నీకు. ఇక అతను స్కూటర్ తీసుకొని వెళ్ళాడు. ఆ స్కూటర్ తీసుకొని బయలుదేరిన అతనికి అప్పటికే మార్నింగ్ 8 అయింది. జనాలు అక్కడక్కడ తిరుగుతున్నారు. ఇక ముందుకు వెళ్ళిన తర్వాత ఆ లోపలికి వెళ్ళి ఆ పేరు చెప్పంగానే పలానా యజమాని ఇట్లా షాప్ ఎక్కడుంది, వాళ్ళ ఇల్లు ఎక్కడుందంటే, షాప్ ఇప్పుడు తెరవరు, 12 o'clock 12కి తెరుస్తారు, మరి వాళ్ళ ఇల్లు అయితే షాప్కి కొంచెం లోనికి వెళ్ళాలి, అక్కడ ఆ గల్లీలోంచి కొంచెం లోపలికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఉంది అని అంటారు. సరే లోనికి చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళేస్తాగానే ఇంటికి తాళం వేస్తుంది. అరే పలానా పెద్ద మనిషి ఎక్కడుందని చెప్పేసి రమేష్ ఏమని చేస్తాడంటే ఆ పక్కన వాళ్ళు కడతాడు. వాళ్ళు అంటారు, నిన్న వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు తిరిగి రాలేరు, ఇంకా వాళ్ళు రావడానికి ఎంత టైం అవుతుందో తెలియదంటే, అప్పుడు రమేష్ ఏం చేయాలో చూసక మళ్ళీ పబ్లిక్ ఫోన్ బూత్కి వచ్చి విషయం చెప్తాడు. విషయం చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, సర్లే ఉన్నాము, మేము కూడా ఇందాకే ఫోన్ చేసాము, ఆయన లేట్ అవుతుందని చెప్పిండు, సాయంత్రం 5 గంటలకేమో వస్తారంట వాళ్ళు, అక్కడే వెయిట్ చేయి, మీ చేతులు బంధువులు ఉన్నారన్నారు కదా, అక్కడే వాళ్ళ దగ్గర వెయిట్ చేయంటే, రమేష్ ఏం చేస్తుంటే తిరిగి బంధువులు ఇంటికి వెళ్తే బాగుండదు, ఎందుకులే అనుకొని అక్కడే దూరంలో ఓ చెట్టు కింద స్కూటర్ ఆపి అక్కడే నిల్చున్నాడు. అక్కడికి ఓ ఇడ్లీ వాడు వచ్చి, సార్ ఇడ్లీ తింటారా అంటే, సైకిల్ పై వచ్చి ఇడ్లీ అడిగితే, ఇడ్లీ తింటారా అంటే, లేదు నేను ఇందాకే పొద్దున్న బిస్కెట్లు తిన్నానంటే, బిస్కెట్లు ఏం సరిపోతుంది సార్, గంట సేపు పని చేస్తే తర్వాత ఆకలి అవుతుంది అంటే, సర్లే ప్లేట్ అని చెప్పేసి అప్పట్లో 5 రూపాయలు ప్లేట్ ఉండేది, ఆ 5 రూపాయల ప్లేట్ పైసలు పెట్టి ఇడ్లీలు తిన్నాడు. ఇడ్లీలు తీసుకొని పెట్టుకున్నాడు. ఇది ఏం చేద్దాం లేని అటు ఇటు చూస్తే దూరంగా ఒక నల్ల, అంటే సర్కార్ నల్ల, బజార్ నల్ల కనిపించింది. అవి మంచినీళ్ళ నల్ల. ఈ ఇడ్లీలు తిని ఆ మంచినీళ్ళు తాగితే సరిపోతుందిలే అనుకుని ఆ ఇడ్లీలు తిని మంచినీళ్ళు తాగుతాడు. చివరిగా రమేష్ ఏం చేస్తాడంటే, అప్పటికి 12 అయిపోతుంది. షాప్ తెరుస్తారు వర్కర్స్, కానీ యజమాని మాత్రం ఉంటాడు. డబ్బులు కావాలంటే యజమాని రావు, ఆ యజమాని సాయంత్రం వస్తాడు. ఇక ఏం చేయాలని చెప్పేసి షాప్లోనే కూర్చొని ఉంటాడు. ఇక షాప్ వాళ్ళు లంచ్ తెప్పిస్తారు. ఇక మధ్యాహ్నం భోజనం ఇక అక్కడే చేసిన తర్వాత ఇక సాయంత్రం దాకా అక్కడే షాప్లోనే ఉంటాడు. షాప్లో కూర్చున్న తర్వాత రమేష్ 5 గంటలకు ఒకసారి ఫోన్ చేస్తే యజమాని ఫోన్ లేపాడనమాట. అప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది ఫోన్. సరే స్విచ్ ఆఫ్ వస్తుంది కదా అని చెప్పేసి అక్కడ వెయిట్ చేస్తాడు. అట్లే అలా గడిచంగా రాత్రి 9 అయిపోతుంది. 9 కాగానే యజమాని నేరుగా షాప్ దగ్గరికి వస్తారు వాళ్ళు. అప్పట్లో మారుతి కారు, అంబాసిడర్ కారు ఉండేది. అంబాసిడర్ కారు వేసుకొని నేరుగా షాప్ వద్దకు రాగానే, అరే నువ్వు వచ్చావా, సారీ చాలా లేట్ అయిపోయింది, నేను ఫంక్షన్లోకి వెళ్ళాము, మా వల్ల నీకు చాలా ఇబ్బంది అవుతున్నట్టుంటే, పర్లేదు సార్ ఏం లేదు, నేను మా స్నేహితుల దగ్గర ఇలా తిన్నాను, ఇక్కడికి వచ్చాను, మార్నింగ్ ఇక్కడే ఉన్నాను సార్, నీకు ఇక్కడ ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి అంటే, యజమాని కూర్చోబెట్టి మళ్ళీ భోజనం అరేంజ్ చేసి భోజనం తినిపించి, ఉదయం పోరాదు అంటాడు, ఈ చీకట్లో ఎందుకు లేదు, నేను
ఈ రాత్రి వెళ్ళిపోతాను, ఇప్పటికీ లేట్ అయింది అంటే, మరి మీ బంధువులు ఉన్నారన్నారు, ఇక్కడన్నా ఉండి మీ బంధువుల దగ్గర ఉన్నారంటే, వద్దులే సార్, తిరిగి బంధువుల దగ్గరికి వెళ్ళడం నాకు నచ్చట్లేదు, నేను వెళ్తాను సార్ ఎంత కష్టమని. ఏముంది సార్, బండి ఉంది కదా సార్ నడుచుకుంటూ వెళ్తా అంటే, దగ్గరలో చూసా బాబు, అక్కడ శ్మశానం అక్కడ అవన్నీ జర బాగలేవు, అన్నీ తీసేస్తారు, జర చూసి జాగ్రత్తగా వెళ్ళాలి అని అంటాడు. ఎందుకంటే మొన్ననే ఓ అమ్మాయి చనిపోయింది, అక్కడ బాగలేదు అని అనగా రమేష్ సర్లే అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరతాడు. కానీ బయలుదేరిన తర్వాత కొద్ది దూరం బాగానే ఉంటుంది. ఆ రెసిడెన్సీ అంటే ఆ ఇల్లున్న మధ్యలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఆ ఇల్లు దాటి ఎప్పుడైతే అసలు ప్రదేశం అంటే నిర్మానుష ప్రదేశాలకు ఎంటర్ అవుతాడో, ఆ ఎంటర్ అయినప్పుడు రమేష్కి ఎలా ఉంటుందంటే, నేను వేరే ప్రపంచానికి వచ్చానా, ఆ జనాల వీధిని దాటి అనుకుంటాడు. ఆ ఊరు, ఆ లైట్లు, ఆ వీధి లైట్లు కనిపించేంత వరకు రమేష్కి కొంత ధైర్యంగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఆ వీధి లైట్లు, ఆ ఊరు కనిపించడం మాయమైపోయిందో, అంటే అది కనిపించకుండా వెనక్కి వెళ్ళిపోయిందో, అంటే రమేష్ చాలా ముందుకు వస్తే ఇక ఏం లేదు, వేరే ప్రపంచానికి వెళ్ళాడు. అప్పట్లో తంబాలకు లైట్లు ఎక్కడున్నాయండి, చిమ్మ చీకటి. ఇక అంతే, రమేష్ నేను వేరే ప్రపంచంలో అడుగు పెట్టాను, ఇంత భయంకరంగా ఉంది ఏంద్రా నాయన, అనవసరంగా వచ్చానా ఏంది, ముందు వెనక చూసుకోకుండా పౌరుషం వచ్చినట్టు మాట్లాడితే ఇదేనేమో, అసలు ఏమిరా, నా స్కూటర్ ఉంది, ఇలా వెళ్ళాలి, ఇంత భయంకరంగా ఉంది, ముందు వెనుక చూస్తే చిమ్మ చీకటి, లైట్ తప్ప ఏం లేదు, వెనకాల ఎవరో వస్తున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి రమేష్ భయంగా వెళ్తుంటాడు. ఆ వెళ్తున్న రమేష్కి వెనకాల ఏవో శబ్దాలు, అంటే దూరం నుంచి ఎవరో పిలుస్తున్నట్టుగా, ఎక్కడో ఏడుపు శబ్దాలు అవన్నీ వినిపించేసాగాయి. అలా వినిపించిన రమేష్కి ఆ బండి ఆపాలన ఎక్కడికి ఏం చేయాలని అర్థం కాక నెమ్మదిగా వెళ్తుంటాడు. అసలు ఆ రోడ్లో ఒక్క లైట్ కూడా ఉండదు. అలా వెళ్తున్న రమేష్కి దూరంగా ఏదో తెల్లగా కనపడుతుంది, ఎవరో నించొని తన కోసం ఎదురు చూస్తున్నట్టు కనపడుతుంది. మెల్లగా లైట్ వెళ్తూని దాన్ని దిక్కు పెడతాడు ఫోకస్, అంతే. మళ్ళీ అక్కడ నుంచి అది అదృశ్యమైపోతుంది. అసలు అది ఏందో అర్థం కాదు. ఆ తర్వాత మెల్లగా కొంచెం భయంగా పోతుంటాడు. ఇది ఏంది, మాయమైంది, అది ఎవరై ఉంటారని చెప్పేసి కొంపొంచి దారిదోపుడు చేసే దొంగలైతే ఉంటారు కదా అని చెప్పేసి భయపడతాడు. దొంగలైతే ఉంటారు కదా అని భయపడి మెల్లగా ఏదైతే అవుతుంది అని చెప్పేసి ఆంజనేయ స్వామిని తలుచుకొని ముందుకెళ్తుంటాడు. అలా ముందుకెళ్తున్న అతను స్కూటర్ బరువెక్కిపోయింది. అసలు స్కూటర్ బరువెక్కిపోవడం ఏంది, నా వెనకాల ఎవరున్నారని చూస్తే ఎవరు లేరు. కానీ వెనకాల ఎందుకో స్కూటర్ అంతా బరువెక్కినట్టుగా అనిపించింది. ముందు కదలదు, బండి వంకర్లు తిరుగుతుంది, అంటే ఎడమపు కుడివైపు అచ్చం పాము మాదిరిగా. రమేష్ అసలు ఈ జీవితంలో ఎప్పుడు ఇలాంటి అనుభవం ఎరగనోడు, అందుకే దయ్యాలు భూతాలంటే నమ్మడు. ఎంత చేసినా అవుతుందంటే, రాత్రి వెనకన పట్టి లాగించాలంటే రమేష్కి ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ గుండెలో మాత్రం దడజుట్టుకుని ఎంతైనా సరే చెప్పినట్టు వినాలరా, మా స్నేహితుడింటికైనా వెళ్తే అయిపోయేది, ఈ చీకట్లో మొండిగా నేను ప్రవర్తించాను, ఎంతసేపు నేను భావించకుండా వచ్చాను, ఉదయం మార్నింగ్ అయినా వెళ్తే అయిపోయేది, అనవసరంగా వచ్చాను అనుకుంటూ ఉన్నాడు. అంతలోపే స్కూటర్ కింద పడిపోయింది. ఎవరో మనిషి కదలకుండా కూర్చుంటే, ఓ 100 కిలోలు 150 కిలోలు ఉన్న మనిషి కదలకుండా కూర్చుంటే స్కూటర్ అలా ఉంటుందని మళ్ళీ రమేష్ కూడా కింద పడ్డాడు. నెమ్మదిగా లేచి స్కూటర్ని పట్టి లేపుతున్నాడు. అంతే, ఎదురుగా అమ్మాయి చేయి చాపి తనకేదో చెప్తున్నట్టుగా, తనని పిలుస్తున్నట్టుగా కుడి చేయి దేపి లాగబెట్టింది. వెంట్రుకలు విడబోసి జుట్టు అంతా విరబోసుకొని తెల్లని వస్త్రాలతో కాలు వంకర్లు తిరిగి ఉన్నది. అంతే, ఆ దృశ్యాన్ని రమేష్ కళ్ళారా చూశాడు. అది చూసిన రమేష్ అసలు ఈ అమ్మాయి పిచ్చిదా లేకుంటే ఏందా అని అనుకొని మళ్ళీ వెనక్కి తిరిగి చూసేలోపు ఆ అమ్మాయి అక్కడి నుంచి మాయమైపోయింది. అప్పుడు అర్థమైంది రమేష్కి, ఇక్కడ ఏదో దుష్టశక్తి తిరుగుతుంది అని చెప్పేసి. ఆ సార్ వాళ్ళు చెప్పిన విని రమేష్ ఆ మాటలు గుర్తుకొచ్చాయి. అంతే, రమేష్కి గుండె అయినంత పని అయిపోయింది. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను బయటపడేది ఎలాగరా, సాక్షాత్ డైరెక్ట్గా ఎదురుగా వచ్చి నా ఇంటి ఎదురుగా నించుంది, ఇక్కడ నుంచి అదృశ్యమైన అది ఎక్కడుందిరా, వెనక్కి మీరు చూస్తే నా వెనకైతే ఉండదు కదా అని వెనక్కి తిరిగి చూస్తే తన స్కూటర్ మళ్ళీ కింద పడి ఉంటుంది.
మళ్ళీ స్కూటర్ని లేపి చుట్టూ చూస్తాడు. నెమ్మదిగా ఈ స్కూటర్ని స్టార్ట్ చేస్తాడంతే. స్టార్ట్ చేసిన స్కూటర్ మళ్ళీ ఆగిపోతుంది. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు, మళ్ళీ అయిపోతుంది. ఎందుకో బండి చల్లగా అవుతుంది. స్కూటర్ చల్లగా అవడం ఏంటి? అప్పుడు అతను బయలుదేరినప్పుడు వేసవి కాలం. చల్లగా అవుతుందంటే చల్లగా చలికి ఎట్లా అంటే చలికి మంచు కూర్చున్నట్టుగా చల్లగా ఇంత చల్లగా ఎందుకు అవుతుంది స్కూటరు అని తన శరీరం కూడా చల్లబడిపోతుంది. రమేష్కి కాస్త శరీరంలో ఒంట్లో శక్తి తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఓపిక కూడా తగ్గిపోతుంది. ఇదంతా ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, అసలు ఏం జరుగుతుందని చెప్పేసి రమేష్కి భయమై నెమ్మదిగా స్కూటర్ని బలవంతంగా లాక్కొని పోతాడు. అలా లాక్కపోతున్న రమేష్కి కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోతాడు అంతే. మళ్ళీ కాసేపటికి నెమ్మదిగా ఓపిక తెచ్చుకొని లేపితే ఎదురుగా తెల్లని వస్త్రాలు వేసుకొని చుట్టూ వైపు చూస్తూ ఉంటుంది అంతే. ఆ దృశ్యాన్ని చూసిన రమేష్ ఒక్కసారిగా అక్కడే అయిపోతాడు. మర్నాడు రమేష్ లేవంగానే చుట్టూ ఆ ఊరి ప్రజలు అంటే ఒక 4-5 రోడ్లు పోయే వాళ్ళు రమేష్ చుట్టూ చేరి, ఏమైందయ్యా, రాత్రి స్కూటర్ వేసుకొని ఇక్కడే పడిపోయాను, నీ స్కూటర్ రోడ్డుకు అడ్డంగా ఉందని తీసి అక్కడ పెట్టాను, ఇలా పడిపోయావని చెప్పేసి రమేష్ని లేపి కూర్చోబెట్టి టీ ఇస్తారు. టీ ఇచ్చి బిస్కెట్లు తాగుతాడు. అప్పుడు రమేష్ జరిగిన విషయం అంతా చెప్తాడు. మరి ఒకసారి తెచ్చిన డబ్బులు ఉన్నాయో చూసుకుంటే డబ్బులు మాత్రం భద్రంగా ఉంటాయి. ఇక ఊరి వాళ్ళు ఏం చేస్తారు, మరి మీ ఊరిలో చుట్టాలు స్నేహితులు ఉన్నారన్నావు కదా, మన అక్కడికి వెళ్ళొచ్చు కదా అంటే, లేదు వాళ్ళు చెప్పారు కానీ నేను వెళ్ళలేదు, రాత్రి ఇలా జరిగిందంటే, అవును గత 3 నెలల కింద ఓ అమ్మాయి చనిపోయింది, కొంతమందికి ఇలా జరిగిందని చెప్పారు, చాలా వరకు నమ్మలేదు కానీ కొంతమంది మాత్రం దీన్ని నమ్ముతున్నారు. సో అంటే మేము కూడా నమ్మాలి, ఎందుకంటే కళ్ళెదురుగా కనిపిస్తుంది, నీకు అనుభవం జరిగింది కాబట్టి మేము కూడా నమ్మాల్సిన పరిస్థితి, చీకటి పడితే మేము కూడా ఇటువైపు రామని చెప్పేసి ఆ ఊరు జనాలు అంటారు. ఇక ఇప్పుడు తెల్లారింది కాబట్టి ఇక హాయిగా వెళ్ళిపో అని చెప్పేసి వాళ్ళు రమేష్ని అక్కడి నుంచి పంపించేస్తారు. కానీ రమేష్ స్కూటర్ తీసుకుని హైదరాబాద్ రావడానికి చాలా ఇబ్బంది పడతాడు, ఎందుకంటే బాడీ అంతా నీరసం అయిపోతుంది. అంతే ఆ తెచ్చి దుకాణంలోకి వెళ్ళి నేరుగా డబ్బులు పెట్టి జరిగిన విషయం అంతా తన సేట్కు చెప్తాడు, ఇలా జరిగిందని. అప్పుడు సేట్ అంటాడు, నేను కూడా విన్నాను కానీ నమ్మలేదు, కానీ ఇప్పుడు నీ పరిస్థితి చూస్తే నమ్మాల్సి వచ్చింది. వెళ్ళేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నావు, వచ్చేసరికి ఇంత నీరసమైపోయినావు, ఇప్పటికీ అర్థమైందా దుష్టశక్తులు అంటే ఏందో. నమ్మాలి, దేవుడు ఉన్నాడనేది ఎంత నిజమో దయ్యాలు ఉన్నాయని అంతే నిజం. సో ఫ్రెండ్, రమేష్కి జరిగిన అనే ఒక వ్యక్తికి జరిగిన అనుభవం. అప్పుడు వాళ్ళ సేట్ ఏమన్నాడంటే, ఒక 2 రోజులు రెస్ట్ తీసుకోను, ఇప్పుడు నీ చేసే ఓపిక లేనట్టుంది, 2 రోజులు ఇంట్లో ఉండు, నేను నీ జీతం ఏం కట్ చేయను, పోయి రెస్ట్ తీసుకో అని చెప్పేసి రమేష్ని ఇంటికి పంపిస్తే తర్వాత రమేష్ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అంతే. సో ఫ్రెండ్స్ కొంతమంది తగిలితే వింటారు, కొంతమంది చెప్తే వింటారు, కొంత మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు ఫ్రెండ్స్. ఏదైనా సరే ఎదుటోడు చెప్పింది వినాలి, తీసిపారేద్దు. ఇదంతా వేస్ట్, ఇవన్నీ ఏముండవు, ఇలాంటి కట్టుకథలని కొట్టిపారేయద్దు. నేనైతే అంటాను, ఇప్పుడు ప్రతి వీడియోలో చెప్తున్నాను, దయ్యాలు ఉన్నాయి, భూతాలు ఉన్నాయి, దేవుడు ఉన్న భగవంతుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో, దయ్యాలు, భూతాలు, ప్రేత పిశాచాలు ఉన్నాయనేది కూడా అంతే నిజం. అది కేవలం భగవంతుడు కూడా కొద్ది మందికి మాత్రమే ప్రభావం చూపిస్తాడు, దయ్యాలు, భూతాలు కూడా కొద్ది మందికి మాత్రమే ప్రభావం చూపిస్తాయి. ఇవి అందరికీ జరగవు కాబట్టి అందరు నమ్మరు. మరి దేవుడు ఉన్నాడని మీరు ఎలా నమ్ముతున్నారు? మీ కంటికి కనిపించిందా? లేడు కదా. కానీ దైవం లేనిది సృష్టి లేదు. అలాగే ఆ దైవానికి ఎదురు ఇచ్చే శక్తులు కూడా, దుష్టశక్తులు కూడా ఈ భూమి మీద ఉంటాయి. ఆ జాతికి చెందినే ఈ ఆత్మలు భూమి మీద ఇప్పటికీ కూడా మనుషులు చనిపోయి, కొంతమంది కోరికలు తీరక చనిపోయే వాళ్ళు ఆత్మగా మారిపోతారు. వారి కోరికలు తీరక చనిపోయిన వాళ్ళు డైరెక్ట్గా పైకి వెళ్ళిపోతారు అంతే, ఆత్మ తిరగరు. అందుకే సో ఫ్రెండ్స్ ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. సో మీకు ఇప్పటికి అర్థమైంది అనుకుంటా. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీకోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక జరిగిన సంఘటనతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే, బాయ్.